హాయ్ డియర్ పార్ట్నర్స్, వెల్కమ్. నమస్తే అందరికీ. సో సో వెల్కమ్ పార్ట్నర్స్ అందరికీ నమస్తే. జమలి సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? నమస్తే సార్. పివిసి కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా సేపు అయింది సార్, సైలెంట్ గా ఉంది. అందరికి గుడ్ మార్నింగ్ చెప్దామనే ఉద్దేశంతో. అందులో ఈ రోజు ఏకాదశి పండగ, ప్రతి ఒక్కరికి కూడా ఏకాదశి పండగ యొక్క శుభ సందర్భంగా అందరికి కూడా మంచి జరగాల, రాబోయే అప్డేట్లు కూడా మంచిగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంచెం ఏమైనా అప్డేట్లు ఏమైనా వచ్చాయా సార్? కొంచెం వివరించండి. మనకి ఎందుకంటే దగ్గరలోనే ఉంది కదా మన అన్వేలి ఫంక్షన్ అన్నమాట, రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అప్డేట్ కూడా తొందరగా రావాలని మనం కోరుకుందాం. బట్ కాకపోతే ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. అందుకే కదా సార్ నేను అప్పుడప్పుడు ఒకటి అవి ఇవి చెప్తా ఉంటాను నేను. బట్ అంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తా ఉంటాను, ఎందుకంటే మనము ఇలా ఉన్నాము, ఇందులో నుంచి వెళ్ళి ఈ యొక్క నెట్వర్క్ క్రిప్టో కరెన్సీలో మనం ఉన్నాము. సో ఈ క్రిప్టోకి సంబంధించిందే నేను అప్పుడప్పుడు షేర్ చేస్తాను. ఇప్పుడు మనకు ట్రేడింగ్ క్లాసులు కూడా నడుస్తున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. సో ఇలాంటివి ఎందుకు చేస్తున్నాము అంటే, చూడండి, మనం ఇప్పుడు ఎన్నో విషయాలు ఇక్కడ చెప్తాం సార్, కానీ అది వాళ్ళ యొక్క ఇష్టానుసారమే, అంటే ఏ ఫోర్స్ కానీ ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఇది మనం ఓన్లీ వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇవ్వడానికి మాత్రమే. ఏమంటారు సార్, మనం ఇప్పుడు మనతో చాలా మంది జర్నీ చేస్తున్నారు సార్. సో మనం అలాంటప్పుడు సో ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో పీవీసీ ఈ విధంగా ఉంది. సో బట్ మనిషికి అసలు ఎనీ టైం ఇన్కమ్ అనేది అవసరం ఉంటుంది. ఏమంటారు సార్, ప్రతిరోజు ఇన్కమ్ ఉండాలి, అవసరమే సార్. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, సో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతిరోజు ఇన్కమ్ అవసరం. సో అలాంటప్పుడు సో నేను ఎందుకు అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. సో కొన్నిసార్లు స్క్రీన్ షేర్ చేసి కూడా చూపిస్తాను. ఎందుకు అంటే మనకు మన వాళ్ళకి ఎవరైతే ఇది మనం చెప్పిన యూజ్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్, మనకు కాదు అది. అట్లా నేను వెళ్తున్నాను మనం బెనిఫిట్. ఎందుకంటే ట్రేడింగ్ ఇప్పుడు మనము కొన్నిసార్లు నేను చెప్పాను, అనౌన్స్మెంట్ కూడా చేశాను. నేను కూడా మీకు ఒకటి చెప్పాను, మరొకసారి మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంది అని కూడా చెప్పాను. నిన్న మీరు లేరేమో మీటింగ్లో, మరి మేబీ నేను చెప్పాను. సో దాన్ని రేపు అనౌన్స్మెంట్ ఇస్తాను, అది ఏంటనేది. సో అది ఇట్లా మనం ఇప్పుడు చాలామంది నిజంగా గత 6 నెలలు 7 నెలలు 8 నెలల నుంచి వెళ్ళి చాలామంది చాలా బాగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే మనము ఏంటంటే నేర్చుకోవాలి, ఏదైనా కూడా మనం నేర్చుకోవాలి. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకని నేను ఏమంటా అంటే నేర్చుకోవాలి, లేకపోతే ఎట్లా సార్? మనకు తెలుసో తెలియదు, ఒకసారి ఒకరోజు మనము సిస్టమ్ చేసాం. 9th క్లాసు 8th క్లాసు పిల్లలు కూడా మనం చెప్పే సెషన్ వాళ్ళు ఒకరికి చెప్పే రకంగా తయారయ్యారు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. విన్నారా సార్? మీరు విన్నే ఉండి ఉంటారు. ఎస్. సో అట్లా పబ్లిక్ ఏంటంటే ఇక్కడ పైసల గురించి నేను మాట్లాడట్లేదు, డబ్బులు పెట్టమని నేను మాట్లాడట్లేదు, బట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది నా ఇంటెన్షన్. నాలెడ్జ్ సార్, మనం బతుకుతున్నామంటే పబ్లిక్, ఇప్పుడు మనం మన పిల్లల్ని చదివిస్తున్నామంటే ఏంటి సార్? నాలెడ్జ్ కదా సార్. వాళ్ళు ఏమి ఇస్తారు? వాళ్ళు డబ్బులు ఇస్తారా సార్? మనమే డబ్బులు పెట్టి చదివిస్తున్నాం. వాళ్ళు ఇచ్చేది ఏంటి? నాలెడ్జే. ఆ నాలెడ్జే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ ఫ్యూచర్, దాని మీద ఫ్యూచర్ నడిపిస్తుంది. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నామో ఆ నాలెడ్జ్ ఫ్యూచర్ నడిపిస్తుంది. సో సేమ్ యాస్ ఇట్ ఈస్ ఇక్కడ మనం చెప్పేది కూడా పబ్లిక్కి ఒక నాలెడ్జ్ ఇవ్వడమే వరకు మాత్రమే మన బాధ్యత.
సో దాన్ని వాళ్ళు యూటిలిటీ చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. కరెక్టే సార్, కరెక్ట్. సో అది సార్, అందుకని చెప్పేసి సో రేపు కూడా మరి మన పబ్లిక్ మొత్తం కూడా కొంచెం తొందరగా ముందుగా మీటింగ్లోకి అటెండ్ అవుతే సో వాళ్ళకి ఒక చిన్న పర్సనల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. పీవీసీ మీడియా గురించి కాకుండా క్రాంతి కుమార్ సార్ పీవీసీ మీడియా గురించి కాదు అనౌన్స్మెంట్, వేరే సంథింగ్ ఉంటుంది. క్రాంతి కుమార్ సార్, వెల్కమ్ సార్, మీరు ఎంటరేజ్ చేశారు. ఇక్కడ క్రాంతి కుమార్ సార్. ఓకే, మేబీ బై మిస్టేక్ ఎంటరేజ్ చేశానేమో. సో మనం ఎప్పటికి కానీ ఒక్కదాని మీద ఉండద్దు, ఆర్ నేర్చుకోవడంలో వెనుకబడకూడదు. మనం అంటే తెలుసుకోవడం నేర్చుకోవడంలో వెనుకబడి ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని కోరుకోవాలి. సో చాలామంది నిన్నను మొన్నను మన గ్రూప్లో, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది నెగిటివ్ థాట్స్ పెట్టారు. వాళ్ళ యొక్క థాట్ వాళ్ళని మనం ఏమన్నాను కాదు, కానీ కాకపోతే చూడండి, వాళ్ళు కొద్దిగా చూద్దాం ఎలా ఉందనేది వాళ్ళ థాట్ అనేది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? పెడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ దండిగా వస్తున్నాయి, చదువుతున్నాము. జనరల్ ఎందుకంటే ఇది నిరుత్సాహంగా ఉన్నారు అన్నమాట. టైం అయిపోయింది కదా, ఏమనుకోలేదు, దాని పని అది చేస్తా ఉందని అనుకుంటున్నాను. అంతే అంతే సార్. అంటే ఇప్పుడు సార్ మనము, నేను కూడా ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు సార్. ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది అంటే చూడండి, ఇక్కడ కొంతమంది రాస్తారు బ్రెయిన్ వాష్, టైం వేస్ట్ సార్. మీటింగ్లో వచ్చి 4 సంవత్సరాల నుంచి వెళ్ళి బోరింగ్ అంట, 4 years నుంచి వెళ్ళి బోరింగ్ అంట. 2999లో పెరుగుతుందంట పీవీసీ అంట. ఇట్స్ మైండ్ గేమ్. సో అలా ఈ విధంగా ఏమంటే సో పబ్లిక్ ఎన్నో సిస్టమ్లు ఉన్నాయి, ఇంకా వేరే వేరే సిస్టమ్లు నేను కూడా చేస్తాను సార్. ఒక సిస్టంలో నథింగ్ అర్నింగ్ సార్. దీంట్లో అన్న మనము కొంచెం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మనం కొంచెం సంపాదించుకుంటున్నాం. అంటే లైవ్లో ఉన్న వాళ్ళు, బట్ లైవ్లో లేని వాళ్ళు సంపాదించుకోరు. నేను 2,50,000 పెట్టాను సార్. సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు పైసలు సంపాదిస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఇక్కడ రాసిన వాళ్ళు నన్ను అడిగితే ఇక్కడ పేర్లు చూస్తే పేర్లు చదవాల్సిన అవసరం లేదు, బట్ వీళ్ళు మీటింగ్ వచ్చామంటున్నారు. నాకు తెలిసి వేరే వేరే బిజినెస్ కూడా వీళ్ళు చేసి ఉంటారు, ఐ థింక్, నేను అనుకుంటాను. బట్ ఏంటంటే అట్లా దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ బిజినెస్ను నమ్మకండి. ఎస్, ఏమంటున్నారు ఇక్కడ చూడండి సార్. ఇతను చాలా రాశారు, ఎందుకంటే నేను అసలు ఇవన్నీ చదవలేదు. నాకు నిన్న ఒకసారి చెప్పారు అసలు చాలా నెగిటివ్ రాస్తున్నారు. ఇక రాసుకొని ఏద్దాం మనము సార్. మనము ఒకరిని ఆప్ తాగుతారా? వాళ్ళ మైండ్లో ఏది ఉందో అది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనమాట ఇది, ఎందుకంటే బయటపడుతుంది ఇలా. ఓకే, సో వీళ్ళలో చాలామంది మీటింగ్కి రాని వాళ్ళే ఉన్నారు సార్. ఆల్రెడీ ఎండ్ అయిపోయిందంట. మరి సరే, ఏం చేద్దాం, వీళ్ళ మైండ్ ఇట్లా ఈ రకంగా జరగకూడదని చెప్పేసి నేను అనుకుంటాను. బట్ ఏదైతే మరి చూస్తేనే తెలుస్తుంది, రోజులు గడిస్తేనే తెలుస్తుంది. 95 మీటర్లు వస్తే బాగుపడతామో ఏమన్నా అవసరంగా బిఎన్బి ఇస్తున్నాం వాడికి. కొద్ది రోజులు బైకాట్ చేయండి దీన్ని. పీవీసీ మీటర్ వేస్ట్ కాయిన్, ఇది బిఎన్బి దుబ్బిస్తుంది. ఓకే, ఎస్ సార్, వేస్ట్ కాయిన్. ఓకే, పర్లేదు, అందరికి డబ్బులు వచ్చే టైంలో బోర్డు తిప్పేసిండు. ఇప్పుడు పీవీసీలో డబ్బులు వచ్చే టైంలో ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు అందరికి ఓకే, చాలా కాలం పడుతుంది కదా.
3 సంవత్సరాలు సరిపోదా సార్? మెటావర్స్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటాడు. ఓకే, ఇప్పుడు పీవీసీలో కూడా బోర్డు తిప్పేసి మరొకరు తీసుకొస్తారు, చూడాలి. ఇక్కడ పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ జనం వెళ్ళిపోయారు, అందుకని ఇదంతా. ఒకసారి నెగిటివ్ పాజిటివ్ తీసుకొచ్చాడు. కరెక్టే కదా? నన్ను అడిగితే ఎవరు బయటపడతారు. నేను ఒక్కనే చెప్తా, నేను వేరే కాన్సెప్ట్లు చేస్తున్నా అని చెప్పేసి. వీళ్ళేమో చెప్పరు. ఇది బాధ. ఈ చెత్త అప్డేట్లను పట్టుకొని ఎవరుంటారు సార్? అట్లా పోయిన వాళ్ళే మంచి వాళ్ళు. రేట్ తగ్గితే 10 రోజులు తగ్గుతుంది, 20 రోజులు తగ్గుతుంది, సంవత్సరాలు తగ్గుతుంది వీడి చెత్త అప్డేట్లు. ఓకే, $13 కాడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? సో $13 కొన్న వాళ్ళు, మరి వాళ్ళు ఆన్లైన్లో లేకపోతే ప్రాబ్లం, ఆన్లైన్ ఉంటే పర్వాలేదు. ఆ టైంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పీవీసీ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది సార్? పార్లమెంట్లో పీవీసీ మెటా 1,80,000 పెట్టినా సార్, చాలా అప్పులో ఉన్నా సార్, దయచేసి చెప్పండి. వాడు అప్డేట్లో చెప్పినవి ఒక్క విషయం మీద కూడా నిలబడలేదు. దయచేసి ఎవరు కూడా ఏ ఆన్లైన్ బిజినెస్ నమ్మదు. ఇది ఒకటి మంచి పని చేశారు. దయచేసి ఎవరు కూడా ఏ ఆన్లైన్ బిజినెస్ నమ్మకండి అని చెప్పాడు. వెరీ గుడ్. ఇది ఒకటి పాయింట్. నమ్ముకున్నా సార్. ఇతను అంటున్నాడు మహమ్మద్ సార్ అంట. సార్, పార్లమెంట్ ఇంటర్నేషనల్ అండ్ పీవీసీ మెటాను నమ్ముకున్నా సార్. సో నమ్ముకున్నా అంటే సార్, ఆన్లైన్లో ఉంటూ, సో మేమైతే మీటింగ్లోకి వచ్చిన వాళ్ళకి ప్రతిసారి అయితే చెప్పాం, బట్ ఇలా చేసుకోండి అని మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఇది ఎవరైతే ఆన్లైన్లో లేరో వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అయిన మాట వాస్తవమే, డబ్బులు లాస్ అన్నమాట వాస్తవమే. సో చూడండి, అలాంటప్పుడు మీరు కొంతమంది హిందీ అర్థమైన వాళ్ళు ఈ యొక్క పీవీసీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ సెంటర్, ఇది మనకు సాటర్డే ఉంటుంది, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూడండి సార్, మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది అని నా ఆలోచన. సో మరి మేము చెప్పిన దానికంటే వాళ్ళు మేమేమైనా అబద్ధం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుద్ది అట్లా అన్నట్టు. సో ఎందులో ఏ ప్రాజెక్ట్ చేసినా సార్ ఆన్లైన్లో ఉండాలి, డబ్బు పెట్టాలి, అప్పుడే ఆ ప్రాజెక్ట్లో మనకు డబ్బులు వస్తాయి సార్. సో వితౌట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా మన వాళ్ళు మీటింగ్ వచ్చిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ, అవును సార్ నేను వేరే ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పరు, చేస్తున్నారు మరి చాలామంది. నేను ఒక్కనే వచ్చి చెప్పింది, నేను వేరే కాన్సెప్ట్ కూడా చేశాను సార్, లాస్ అయ్యాను అని చెప్పింది. ఇక్కడ మన ఇదే ప్లాట్ఫామ్లో చెప్పాను నేను. ఎస్ సార్. సో డోంట్ వరీ, బీ హ్యాపీ, మంచి జరగాలని కోరుకుందాం. ఏమంటారు సార్ జమారెడ్డి సార్? థ్యాంక్ యూ సార్. అదే సార్ మనం కోరేది. ఈ రోజు ఊర్పు ఓపిక అనేది అవసరం. ఓపిక అంటే పబ్లిక్ ఏంటంటే సార్, ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం నెగిటివ్స్ చదివింది అక్కడ అంతా ఏంటంటే మెయిన్ ఏంటంటే అక్కడ చాలా మంది మీటింగ్ వస్తున్నాము బోరింగ్ అంటే, అది 4 సంవత్సరాలు మీటింగ్ అటెండ్ అయ్యారంటే ఆ సార్ అవ్వలేదు, ఎప్పుడో ఒకసారి అటెండ్ అవుతుండే. సో మనం సార్ మీరు మన మీటింగ్ ఎన్ని రోజులు అవుతుందో నాకు ఐడియా లేదు, బట్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం పబ్లిక్కి. మనం మంచి చెప్పాము, చెడు చెప్పాము, 2 విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఒకసారి 2 సార్లు నేను ఇది కూడా చెప్పాను, సార్ మీరు పెట్టిన అమౌంట్ తీసుకోండి, ఫ్లెక్చువేషన్ జరిగినప్పుడు మీరు పెట్టిన అమౌంట్ తీసుకోండి అని కూడా చెప్పాను నేను. సార్ ఇవి నా మాటలు, నేను ఇంకెవరికి సంజయ్ ఏమంటారు కదా, సంజయ్ అంటే ఏంటి సార్, నేను ఏదో తప్పు మాట్లాడి దాన్ని సరి చేసుకోండి సంజయ్ అంటారా? అలా కాదు, నేను చెప్పాను ఆల్రెడీ. నేను అందరికి కూడా కొంతమందికి సార్ మీ డబ్బులు తీసేసుకోండి అని కూడా చెప్పాను నేను. అంటే ఆ టైంలో కొన్ని సమయంలో అలా వచ్చినప్పుడు, సో ప్రతిదీ ఇంత బాగా చెప్పుకుంటూ వచ్చాము, మరి ఇంకేం చేయమంటారు? మనతో మీరు జర్నీ అవుతున్నారు కనుక మేము చెప్పగలుగుతున్నాము, మీరు మాతో జర్నీ అవుతున్నారు కనుక అది చెప్పగలుగుతున్నాము, లేకపోతే అది కూడా మేము మీ దగ్గర తీసుకురాలేము ఆ మాటని కూడా. ఇప్పటికైనా డోంట్ వరీ సార్, మళ్ళీ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. రేట్ ఎప్పుడు పెరుగుతుందంటే నేను చెప్పలేను, కానీ ఫ్లక్చువేషన్ మాత్రం జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఎస్ సార్, చాలాసార్లు జరుగుతుంది. ఇప్పటికైనా వినేవాళ్ళు ఉంటే కనుక
లైవ్లో ఉండండి. లైవ్లో ఉంటే ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు మీరు మీ అమౌంట్ తీసేసుకోండి. ఫ్లక్చుయేషన్ మళ్ళా జరుగుద్ది సార్. బట్ ఎప్పుడు సార్ అంటే నేను చెప్పలేను. సో ఎవరిని నెగిటివ్ కామెంట్లు పెట్టినా కూడా సార్ అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటాను. బట్ మీ ఇష్టం. నేనేమో ఎవరిని కూడా సార్ పర్సనల్గా తీసుకోను సార్. మీరు సిస్టమ్ ఎందుకంటే మీ డబ్బులు పెట్టారు మీరు కనుక మీ యొక్క ఇంటర్నల్లీ డబ్బులు పెట్టిన వాళ్ళకి అంటారు కదా సార్. ఏమో చెప్పేవాడికి ఏం తెలుసు సార్, డబ్బులు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్ 100% సార్. నేను అది వీఆర్ అగ్రి విత్ యూ సార్. నేను ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను. నేను మీతో ఏకీభవిస్తాను అనమాట ఖచ్చితంగా. సో అందుకే అంటాను ఇది దీంట్లో సార్ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు కనుక మనం ఏం చేయాలంటే ఈరోజు నెగిటివ్ కామెంట్ పెట్టినంటే రేపు కనబడకూడదు. అంటే ఆ రోజు మాత్రమే 24 గంటలు మాత్రమే కనబడాలి, మళ్ళీ కనబడకూడదు. అలా సెట్ చేయాలి. అది ఎక్కడ ఉంటుందో చూడాలా. అంటే 24 అవర్స్ కనబడుతుంది. అతను ఎవరైనా పెట్టిన మెసేజెస్ ఓన్లీ 24 అవర్సే కనబడాలి. సో ఎనేబుల్ ఇక్కడ ఉంది సార్. ఇదే చూడండి సార్. ఓన్లీ 1 డే పెడతాను. అగ్రియా మీరందరూ ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనము ఒక మెసేజ్ పబ్లిక్ పెట్టినప్పుడు 1 డే ఓకేనా సార్? ఎట్లా పెడదాం? 1 డే పెడదామా సార్? 1 వీక్ పెడదామా? లేదు సార్, 1 డేనే పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఏమన్నా మెసేజెస్ వచ్చినప్పుడు కొద్దిగా 1 డే అంటే 24 అవర్స్ అవగానే రిమూవ్ అయిపోతే అది బెటర్ సార్. ఎస్ సార్, అదే పెట్టాను. ఎందుకంటే సో ఇల్లు ఎందుకంటే సార్ అంటే అది నేను వాళ్ళని తప్పట్టట్లేదు. నేను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను సార్, మీరు ఎవరు కానీ మెసేజ్లు చేశారో మిమ్మల్ని నేను ఎక్కడ తప్పట్టట్లేదు. ఎందుకంటే మీరు మనీ పెట్టుకున్నారు కనుక మీరు ఆ మనీని తీసుకోలేకపోయినప్పుడు అవును ఆ బాధ అనేది ఉంటుంది మీకు మీ అందరికీ. సో నేను ఎవరిని కూడా తప్పట్టను. మీరు నాతో లైవ్లో డైరెక్ట్ మాట్లాడి తప్పట్టను అట్లా. బట్ ఏంటంటే సో నేను ఒకటే చెప్తాను అందరికీ, నాకెందుకో ఇప్పటికీ నమ్మకం ఉంది. ఇప్పటికీ కూడా స్టిల్ కూడా నేను నేను కోల్పోలేదు ఈ విషయంలో. బట్ ఆ కాన్సెప్ట్లు ఈ కాన్సెప్ట్లు చెప్పినా కానీ మెయిన్గా ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్న ట్రేడింగ్లో. మరి చేయాలి కదా సార్. సో అలా మనము ఏదో పీవీసీ పెట్టాను సార్, నేను పీవీసీ పెట్టి నమ్ముకొని ఉంటాను సార్, మరి నేను వేరే చేయను అంటే ఇప్పుడు రోజుల్లో అట్లా లేదు. మరి అట్లా ఉంటే కుదరదు. నేను ఒకప్పుడు సంవత్సరం క్రితం నేను చెప్పాను, నేనే ఎందుకు సార్ మనకు వేరే అవసరం లేదు పీవీసీ మీట ఉండాలని. ఓకేనా? తో కాలానికి అనుగుణంగా మారాలని కూడా నేనే చెప్పాను. మారాల్సి ఉంటుంది, మార్పు ఖచ్చితంగా సార్ నడది. అందుకని ఎవరు హోప్ కోల్పోవద్దు సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. సో ఇది మనం సెట్ అయింది కదా సార్. అది ఆల్రెడీ ఇది మనకు ఉంటుందని 1 డే అంటే 24 అవర్స్ ఉన్న తర్వాత వెళ్ళిపోవాలి. 24 అవర్స్ కి మెసేజ్ చాట్ అనేది ఉంది, సెట్ అయింది. ఓకే అండి. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి సార్. రేపు మళ్ళీ 8:25 నిమిషాలకు చూద్దాం. అందులో 8:23 అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు మెసేజ్ చేయండి. 24 అవర్స్ మాత్రమే ఉంటుందా లేదా అని చూద్దాం. చేశాను. ఓకే సార్ అదే సార్ పెట్టారు కదా. ఇప్పుడు రేపు మళ్ళీ మనము చూడాలి సార్. 24 అవర్స్ కాబట్టి కరెక్ట్ గా 24 అవర్స్ అయ్యేటప్పుడు అది రిమూవ్ అవుద్దా లేదా అన్నది మనం చూద్దాం. అంటే పబ్లిక్ కూడా గ్రహించండి సార్. ఏదైనా మెసేజ్ వస్తే 24 గంటలు ఉంటుంది. సో మీరు 24 గంటలు మనకు టైం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 24 గంటల్లో మీ యొక్క మెసేజ్ని రీడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా 8 గంటల అడ్జస్ట్ ఆటో డిలీట్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో ఇది కూడా చూసుకుంటే షేర్స్ కూడా మనం చూసుకోవచ్చు. 17 జూన్ 2025. ఓకే. %. జాయిండ్ గ్రీన్ కలరు ఇన్వైట్
బ్లూ కలర్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు రెడ్ కలరా? ఓకే ఓకే ఓకే. సో ఎనివే ఈ స్టేటస్ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఎనీవే వాట్ ఈస్ ద గ్రూప్ సెట్టింగ్? లింక్ రియాక్షన్ డిజేబుల్. మెంబర్స్ 2764, 35 రీసెంట్లీ యాక్సెప్ట్. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే సో యాక్చువల్లీ ఇక్కడ నా నెంబర్ కనబడుతుందన్న విషయం ఇప్పుడే చూస్తున్నాను. ఎనీవే నో ప్రాబ్లం, పర్లేదు, ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం. దానికి మనం ఎవరికి మేము మనసులో అనుకున్నాం, ఎవరికి మనం తప్పు చేయకూడదు, ఎవరికి మనం రాంగ్ చెప్పకూడదు, రాంగ్ వేలో వెళ్ళాలని మనం చూడకూడదు అనేది మాకు తెలుసు ఆల్రెడీ. అందుకే ఇంత బిందాస్గా మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు సార్, మేము మిమ్మల్ని పర్సనల్గా తీసుకోం, మమ్మల్ని కూడా మీరు పర్సనల్గా తీసుకోవద్దు ఎవరు. కానీ ఒకసారి వచ్చేసి నాకు ఎస్ సార్. ఓకే, ఎవరు కానీ, ఎందుకంటే నాగప్రసాద్ సార్ మీరు అడ్మిట్ అయ్యారు, చెప్పండి సార్, ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, ఎనీవే ఎవరు కానీ పర్సనల్గా తీసుకోవద్దు సార్. సో మేము ఏదైనా మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇది 100%. సో మేము ఏదైతే మనం ఎవరికైనా రాంగ్ చెప్తే అది ముందే మనకు రాంగ్ జరుగుతుంది. ఆ విషయాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతాం, అలాంటి విషయాన్ని. సో అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మనం ఇంకొకరికి చెడు చేయకూడదన్న ఆలోచనలో మేము ముందుంటాం. మనది నన్ను లేకపోతే ఈ యొక్క మీటింగ్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాము. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరు కూడా మమ్మల్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే డియర్, ఏమైనా ఉంటే పూర్తిగా మొహమాటం లేకుండా మీరు మాట్లాడచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. అంతేగాని మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అనవసరంగా అయ్యో మేము మంచి చేయాలనుకుంటున్నప్పుడు మరి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే మాకు కూడా మంచి అనిపించే కదా. బట్ వై అనేది ఇంపార్టెంట్, ఎందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మాతో షేర్ చేసుకుంటే మాకు. సో ఈరోజు మళ్ళీ కొత్త మెసేజ్ యాడ్ చేశాడు, ఏమంటే అసలు ఇలా రాకూడదు నన్ను అడిగితే, దీన్ని మేము ఇది మొత్తానికి బంద్ చేయమన్నాం. సో చాలా వార్నింగ్, యూ కుడ్ లాస్ ఆల్ యువర్ టోకెన్స్ అట. సో కాకపోతే మాకు అప్పట్లో చెప్పింది ఏంటంటే సీనియర్ లీడరు, సార్ ఇది ఉంటే వేరే వాళ్ళు టచ్ చేయడానికి భయపడతారు అని చెప్పారు. మేబీ దీన్ని కూడా అలాగే అనుకోవచ్చు మరి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐ అండర్స్టాండ్ ఐ కెన్ లాస్ ఆల్ మై టోకెన్స్. ఓకే, దీన్ని యాక్సెప్ట్ ఏమంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఐ అండర్స్టాండ్ మై లాస్ట్ టోకెన్ కెనాట్ బి రికవర్డ్ బై ట్రస్ట్. ఓకే, మళ్ళీ అది పోయింది నాకు తిరిగి అని చెప్పి నేను అనుకోవట్లేదు అని క్లిక్ చేయమని చెప్తున్నాను. ఆ తర్వాతనే నీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇలా క్లిక్ చేసి 2 డబ్బాలు వచ్చాయి కదా, దెన్ కంటిన్యూ నొక్కితేనే మనకు ఓపెన్ అవుతుంది. బట్ ఇలాంటివి ఇది నెగిటివిటీని సూచిస్తుంది, కానీ మనము దాన్ని నెగిటివ్లో అనుకోకూడదని నేను అనుకుంటున్నాను. సిస్టమ్ మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మన మాట వింటున్నప్పుడు, అప్పుడు మళ్ళీ నేను దాని గురించి అడుగుదాం, ఎందుకు ఇది ఇలా రాకూడదు కదా, ఇది మీరు వేరే వాళ్ళ గురించి అని చెప్తారు కావచ్చు, కానీ మన టీం కూడా అర్థం చేసుకోవడంలో మరి దాని అర్థం అదే ఉంది కదా. నువ్వేమంటున్నావు చూడండి, వార్నింగ్ అట, యూ కుడ్ లాస్ ఆల్ యువర్ టోకెన్. నువ్వు దీని అర్థం తెలుగులో తీసుకుంటే నువ్వు నీ దగ్గర ఉన్న టోకెన్లు అన్నీ లాస్ అవుతావు నన్ను యూజ్ చేస్తే అని అర్థం అవుతుంది సార్ ఇక్కడ అర్థం. బట్ నువ్వు ఇలాంటిది పెట్టినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మరి నెగిటివిటీ కదా సార్ దీని అర్థం. ఏమంటున్నారు, 2 బాక్సులు ఇచ్చాడు,
ఐ అండర్స్టాండ్ ఐ కెన్ లాస్ ఆల్ మై టోకెన్. అవును నాకు తెలుసు నా మొత్తం టోకెన్లు పోతాయని అని అక్కడ అగ్రి కమ్మంటున్నాడు. దీని అర్థం అదే వస్తుంది సార్. ఇంకా కొంతమంది ఇది తెలియకపోవచ్చు, చూడకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను. బట్ ఇలా ఇంటూ మార్క్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో అది తీసేయమన్నా మేము. తీసేయకపోగా ఇంకా కూడా ఇలాంటి మెసేజ్లు వస్తే ఎవరైనా దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. బట్ ఇప్పటికి కూడా నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సిస్టమ్ మన మాట వింటుందో అప్పుడు ఆ యొక్క దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే ఎవరితో మాట్లాడడానికి లేదు. ఓకేనా? సో మనకు మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఓకే అప్పుడు ఇద్దాం. ఎవరికైనా అర్థమైంది సార్ ఇదేంటిది? వాళ్ళకి మాత్రమే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రమే డిఎఫ్సి కనెక్ట్ అవుతుంది అనేది ఏంటి సార్? డిఎఫ్సి అనేది మనకు అర్థమైందా సార్? నాకు అది అర్థం కాలేదు. డిఎఫ్సి గూగుల్లోకి వెళ్ళి మరి వాట్ ఈస్ ద డిఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ డిసి వచ్చింది. డిఎఫ్సి ఏంటో తెలియదు మరి. వాట్ ఈస్ ద డిఎఫ్సి? ఓకే అంతసేపు అవసరం లేదు మనకి. ఎనీవే ఏది ఏమైనా కూడా రేపు మీకు మంచి ఒక మరి అనౌన్స్మెంట్ ఇస్తాను. అంటే ఓన్లీ పీవీసీ మెటీరియల్ గురించి కాదు, అదర్స్. ఓకే సో డి పార్ట్నర్స్ మరి టైం కూడా అయింది అనుకోకుండానే టైం మరి మనకి. సో నేను కూడా లేట్ వచ్చాను. మీ అందరికీ తెలుసు నేను లేట్గా వస్తానని. మరి వచ్చాను వెంటనే నాకు సమయం దొరికిన వెంటనే నేను స్టార్ట్ చేశాను అంటే మాట్లాడడానికి. సమేంద్ర సార్ బోడిగా వెల్కమ్ సార్. హ్యాండ్ చేయడం జరిగింది. సమేందర్. హలో సార్, రాయ్ సార్. నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నా సార్. మీరు సార్ బాగున్నారా? బాగున్నాను సార్. అదే ట్రస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ అవుతాయి సార్ మన అన్ని కూడా. ఓపెన్ అవ్వట్లేదా? ఓపెన్ అవుతాయి సార్. స్టేకింగ్ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవుతుంది అంటున్నారా, ఓపెన్ అవుతలేదు అంటున్నారా మీరు? ఓపెన్ అవుతున్నాయి సార్. ఎస్ ఓపెన్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ కొత్త మెసేజ్ యాడ్ చేశాడు. అవి మీరు క్లిక్ చేసిన తర్వాతనే ఓపెన్ అవుతుంది. చేశారు. అది డిఎఫ్సి అంటే డి యాప్ సార్. అది డి యాప్. అచ్చా డియాప్స్ సార్. ఓకే డిఎఫ్సి అంటే అచ్చా అప్డేట్ అయితేనే అంటే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయితేనే డిఎఫ్స్ అనేది. ఓకే అర్థమైంది సార్. అయితే ఓకే సార్. అదే మరి అందుకని చెప్పేసి మరి అడిగాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం సార్ తెలియంది నాకు తెలియదు అంటేనే కదా సార్ తెలిసిన వాళ్ళు చెప్తారు సార్. మనం తెలుసు అట్లే కదా సార్. ఇప్పుడు అది నాకు ఐడియా రాలేదు సార్, నిజంగా చెప్తున్నాను. డిఎఫ్సి అనేది నేను మెసేజ్ చూసిన తర్వాత నాకు ఐడియా రాలేదు. చలో ఈరోజు నేను మధ్యాహ్నం చూశాను. ఓకే నేను అనుకున్నాను మన మీటింగ్లో అడుగుదాం ఈరోజు ఖచ్చితంగా అనుకున్నారు సార్. అవును నాకు తెలిసి ఇక్కడ మన నమ్మకం మనకు ఇక్కడ సార్ ఎవరో ఒకరు చెప్తారు మనకు అన్నది నాకు. చూడండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ చూడండి, ఇక్కడ అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ చేయాలి, ఇది అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అప్డేట్ చేసుకుంటే అప్డేట్ అవుతుంది సార్. ఇప్పుడు అప్డేట్ అవుతుంది చూడండి. అప్డేట్ లేకపోతే అందరూ కూడా మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ని అప్డేట్ చేసుకోండి. బట్ అన్ఇన్స్టాల్ చేసుకోవద్దు సార్. అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీ దగ్గర ఎన్ని వ్యాలెట్లు ఉంటే అన్ని వ్యాలెట్లది ఆ 12 ప్యారెస్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటేనే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మరొకసారి సరి చూసుకుని అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అనుకోకుండా ఒక్కసారి టచ్ ఫోను అప్డేట్ వచ్చినాక ఏంటనే అన్ఇన్స్టాల్ అని వస్తుంది అక్కడ. మళ్ళీ ఓపెన్ కాకుండా, లేకపోతే కొంతమంది ఫోన్లలో అట్లా టక్కన ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే టక్కన నొక్కుతాం, అలా చేయబడుతుంది. అందుకని మీ 12 కీస్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి సార్. మేబీ టైం పట్టచ్చు, కానీ రావడం మాత్రం పక్కా ఆశతో ఉండండి సార్. ఓకేనా? సో మై డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎనీథింగ్స్ ఎల్? ఓకే నేను అప్డేట్ చేశాను, క్లోజ్ చేశాను. సో ఇంకెవరైనా మాట్లాడతారు సార్? మరి టైం అయితే అయ్యింది.
రేపు మీకు చిన్న అనౌన్స్మెంట్ ఉంటుంది, పీవీసీ మీడియా గురించి కాదు, అదర్ థింగ్స్. ఓకేనా? సో అందరికి కూడా మీటింగ్కి టైం వస్తే ఓకేనా? సో ఇంకా మరి టైం కూడా అయింది మరి. ఎనీవే అందరికీ థ్యాంక్ యూ సార్. మరి బట్టాస్ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు, అటెండ్ అయిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ న్యూస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జమారెడ్డి సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ ఎవరు. అందరికి నమస్తే. అందరూ కూడా జై పీవీసీ మీట అని చెప్పి లెఫ్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజే సార్ నమస్తే సార్. నమస్తే ఆనంద్ సార్. నమస్తే సార్. కొంచెం లేట్ అయింది సార్ మీరు వచ్చేటానికి. అవును సార్. అవును సార్. అంటే నేను సార్ మీకు చెప్పాను కదా సార్, నేను జాబ్లో అంటే నేను మీకు తెలుసు, మీ అందరికి చెప్పాను నేను ఆల్రెడీ క్లుప్తంగా. నేను మీటింగ్ ఏమో టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నాను, కాకపోతే నేను మాట్లాడడానికి మాత్రం ½ అన్ అవర్ కంటే ఎక్కువ అయిందని నేను అనుకుంటున్నాను. అవును, కరెక్టే. సో ఎందుకంటే సార్ నేను జాబ్లో మాట్లాడలేను సార్. జాబ్లో ఉంటే ఆ టైంలో అక్కడ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే నాతో 10 మంది ఉంటారు కనుక. మనకు సార్లు ఎవరు రాలేదు సార్, మళ్ళీ మీరు వచ్చిన వల్ల ఓపెన్ అయింది మళ్ళీ. ఓకే పర్లేదు సార్, ఎందుకంటే మేబీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మరి బిజీ ఉండొచ్చు, చెప్పలేము సార్. ఓకేనా సార్, అర్థం చేసుకోవాలి. మరి ఏం చేద్దాం సార్, అంటే కొద్దిగా ఇప్పుడు అప్డేట్ లేదు. సో ఏం చెప్పాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవచ్చు మేబీ, లేకపోతే కొంతమంది సార్లు ఏమో బిజీగా ఉండొచ్చు అట్లా అన్నట్టు. అట్లా అంతా ఇక మరి ఇలానే అర్థం చేసుకుండాలి. మరి ఏదో సార్ ఓకేనా. నేను మాత్రం ఎప్పుడు నాకు 5 నిమిషాలు టైం దొరికినా, 10 నిమిషాలు టైం దొరికినా, నిన్న చూసారా సార్, నిన్న మీరు ఉన్నారో లేదో, నేను ఫుల్ సెషన్ మాట్లాడగలిగాను. సో నాకు టైం ఉంటే నేను ఎవరు వచ్చారు లేరు చూడండి సార్, నేను ఏమంటారు. సో నాకు కొద్దిగా టైం అనేది సెట్ అవ్వట్లేదు కనుక అట్లా, అంతే తప్ప వీఆర్ రెడీ టు స్పీక్. ఓకే సార్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మీట. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్తే. జై పీవీసీ మీట.